డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూసాం. అవి ఎన్ని టైప్స్, పైథాన్ సింటాక్స్ ఎలా ఉంటాయని చూసాం. ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే, సో ఆ డెసిషన్ మేకింగ్ వాడి ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలం అనేది చూద్దాం. ఓకే, సో I have given some problems for you here. Find out given character is oval or not. Okay, so how we can solve that one? Find out the given character is oval or not. So okay, ముందు ఓవెల్స్ అంటే ఏంటి ఆల్ఫాబెట్స్ లో? సో AEIOU వాటిని ఓవెల్స్ అంటాం. అదర్వైజ్ మిగిలినవన్నీ కాన్సనెంట్స్. సో వాటిని మనం ఎలా, సో ఈ ప్రాబ్లమ్ మనం ఎలా సాల్వ్ చేస్తాం? సో ఇన్పుట్ అనేది ఒక క్యారెక్టర్ తీసుకుంటున్నారు వాళ్ళు, అవుట్పుట్ మాత్రం అది ఓవెలా కాన్సనెంటా అని చెప్పాలి. సో సేమ్ సెకండ్ ఇన్పుట్ లో కూడా ఎన్ అని తీసుకున్నారు. ఎన్ అనేది కాన్సోనెంట్ కాబట్టి కాన్సోనెంట్ అని ప్రింట్ చేయాలి. సో సో ఇన్పుట్ మనం ఏం తీసుకోవాలి? ఒక క్యారెక్టర్ తీసుకోవాలి. ఓకే, అది స్ట్రింగ్ టైప్. ఓకే, దెన్ ఇఫ్ దట్ క్యారెక్టర్ if that character is oval, then we can easily tell or easily print that is oval, otherwise consonant. So how you can print that one? So నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఒక ఓవెల్, what how many vowels are there in alphabets? 5, right? A E I O U or capital A E I O U. Okay, so these are the ovals we have, right? So if I use the membership operator in that oval string, so I can easily tell that given character is oval. Otherwise I will directly go for the else part and I can print there it as consonant. Okay, so let's check whether it is correct or not. So it is asking you for the input. So same, I am giving, yes it is oval. So same, again I am running. So this time I am giving capital N. So it is consonant. Okay, so in this way you have to solve the any equation. Okay, first input ఏం తీసుకోవాలని చూడండి, దెన్ ఆ ప్రాబ్లమ్ ని ఏ వేలో సాల్వ్ చేసుకోవాలని చూడండి. సో కాన్సనెంట్స్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీరు ఎన్ని క్యారెక్టర్స్ ఇవ్వాలి? చాలా ఇవ్వాలి. సో అందుకని నేను ఓవెల్స్ ని సెలెక్ట్ చేసుకొని 5 and 5 10 కాబట్టి డైరెక్ట్ గా ఇచ్చేసాను. ఆర్ స్ట్రింగ్ మెథడ్స్ కూడా ఉన్నాయి మనకి, అంటే ఆ క్యారెక్టర్ రీడ్ చేసిన తర్వాత దాన్ని క్యారెక్టర్ డాట్ అప్పర్ ఆర్ లోయర్ లో మీరు కన్వర్ట్ చేసుకొని చేసుకోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ డైరెక్ట్లీ గో విత్ దిస్ ఆల్సో. ఓకే, సో దిస్ ఈస్ మై వే. If you have another idea, please comment on the comment box. Okay, then what is the next problem? Let's see. Greatest of 3 numbers. Okay, so నేను మీకు ఒక ప్రాబ్లం ఇచ్చాను. అదేంటంటే ఒక 2 numbers ఇచ్చి దాని నుంచి ఏ నంబర్ పెద్దది అని సెలెక్ట్ చేయమంటే మీరు అలా చెప్తారు. ఓకే, సో నేను ఇప్పుడు మీకు ఒక 2 numbers ఇస్తే దాంట్లో ఏది పెద్దది అని మీరు ఎలా చెప్తారు? ఆబ్వియస్లీ రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసి గ్రేటర్ దాన్ ఆర్ లెస్ దాన్ సింబల్ యూజ్ చేసి ఏ గ్రేటర్ దాన్ బి. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ అని ప్రింట్ చేయొచ్చు, దట్ మీన్స్ ఏ గ్రేటర్ అని చెప్పొచ్చు, అదర్వైజ్ బి గ్రేటర్ అని చెప్పొచ్చు. బట్ ఇఫ్ ఐ గివ్ 3 numbers టు యూ, దట్ A, B, C, if I give 3 numbers for you, how you can tell that one which is greater? Okay, so here I am taking 3 inputs. What are the type of that data type? Integers, obviously numbers, right? So integers and then input function and then okay, so up to now we have taken the input in 3 lines, nothing but 3 inputs కాబట్టి A equals to int of input, B equals to int of input, again C equals to int of input అని యూజ్ చేయొచ్చు. బట్ మ్యాప్ ఫంక్షన్ యూజ్ చేసి ఒకే లైన్ లో
మీరు ఇన్పుట్ అనేది రీడ్ చేయొచ్చు. ఓకే, విత్ స్పేసెస్. ఓకే, సో అగైన్ నెస్టెడ్ ఇఫ్ యూజ్ చేసి మీరు ఈజీగా 3 numbers లో ఏది గ్రేటర్ అని చెప్పచ్చు. డాట్ అంటే ఏ అనేది బి అండ్ సి కంటే పెద్దది అయితే నేనేం ప్రింట్ చేయొచ్చు, ఏ అనేది పెద్దది అని చెప్పచ్చు, రైట్? ఓకే, హియర్ ఆల్సో ఓకే, so then I can easily tell that A, or you can print that one. Otherwise, if the inside condition is false, that means A C కంటే పెద్దది కాదు, అప్పుడు ఏం ప్రింట్ చేయాలి మీరు? C అనేది ప్రింట్ చేయాలి. ఓకే, C. సో దెన్ వాట్ అబౌట్ దిస్ ఇఫ్ పార్ట్? అసలు ఫస్ట్ ఇఫ్ కండిషనే ఫాల్స్ అయినప్పుడు అప్పుడు ఏం చేయాలి అంటే ఏ బి కంటే పెద్దది కాదు అని తెలిస్తే అప్పుడు మీరు ఏం చేయాలి? బిని ప్రింట్ చేయాలి. అదర్వైజ్ ప్రింట్ బి, రైట్? Is it correct? So for one type of inputs you will get same correct answer. See, let's see. So if I take 3, 2, 1, which is greater? Obviously A, that means first number 3, so it will give you 3. But if I give 1, 2, 3, so it will give 2. Nothing but wrong answer you are getting. So you need to check another condition here. So if again, so what are the values we have compared here? A and B, right? So then what about C? If the first condition itself will get failed, so we need to check C also, right? So here we need to compare that B and C again. Okay, if that is true, then you can print B. Otherwise, yes, print C. Okay. సో ఇప్పుడు రన్ చేసి చూడండి. 3 types ఆఫ్ ఇన్పుట్స్ మీరు తీసుకోవాలి. అదర్ దాన్ ఒక ఇన్పుట్ లో ఏని గ్రేటర్ గా తీసుకోండి, నథింగ్ బట్ 3 to 1 అని. సెకండ్ ఇన్పుట్ లో 3, 4, 1 అని తీసుకోండి, అంటే బి గ్రేటర్ గా తీసుకోండి. అండ్ థర్డ్ ఇన్పుట్ లో సిని గ్రేటర్ గా తీసుకోండి. సో ఐ విల్ చెక్ 3 types ఆఫ్ ఇన్పుట్స్. లెట్స్ సీ. సో ఐఎమ్ యూజింగ్ స్ప్లిట్ ఫంక్షన్. సో నౌ okay, 1, 2, 3 ఇచ్చినప్పుడు yes, 3 correct. So then, so what is the input they have given? 10, 20, 40. Okay, check 10, 20, 40. So it will give 40. So check first one also as greater. 20, 10, 4, 20, and B also. What is the B? 34, 60, let it be 56, and 20. So 66 you have to get. Okay. సో ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. అంటే ఫస్ట్ ఇన్పుట్ తీసుకోండి, కండిషన్స్ మీకు వచ్చిన వేలో రాయటం మొదలు పెట్టండి, అండ్ చెకింగ్ విత్ ద ఇన్పుట్. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే, సో అన్ని టైప్స్ ఆఫ్ కేసెస్ లో నా కోడ్ వర్క్ అవ్వట్లేదు అని మీకు తెలుస్తుంది. అప్పుడు దానికి తగ్గట్టు కోడ్ ని మోడిఫై చేసుకుంటూ రండి. ఒకేసారి కోడ్ రాయటం రాదు. సో సాల్వ్ చేయడం నేర్చుకోండి చిన్నగా. ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, అవుట్పుట్ ఏం ప్రింట్ చేయాలి. సో ఆ ఫ్లో, డెసిషన్ మేకింగ్ అయితే డెసిషన్ మేకింగ్, ఆపరేటర్స్ అయితే ఆపరేటర్స్, సో ఇవన్నీ యూజ్ చేసి చిన్నగా రాయటం అలవాటు చేస్తుంది. అప్పుడు మోడిఫై చేసి మీరు ఏ కోడ్ అయినా రాయచ్చు. సో వీ హ్యావ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఐ హ్యావ్ given rock, scissor, paper, and second largest number. Okay, these are the homework questions for you guys. I will give you the clue. Okay, see, rock, scissor, paper, you all know, right? All the game. If I play with you rock, scissor, paper, this is nothing but rock, right? So you have to choose paper, so you will win. So this is the question here. If one player choose one answer, okay, if I choose rock, you have to choose the paper, right? So for that you have to write the code. You see, second largest number also you have to write the code for that. So these are the
homework for you. Okay, try to solve. And if you want to go with the hacker rank also, yes, see here, Python if else you have. Okay, so in that way you have so many problems in hacker rank. Go with that and practice them. Okay. For such more videos, subscribe our Learn to Pro channel. Thank you guys. Bye bye. See you on next videos.